అందరు ఎట్లున్నారు? అంత మంచి కదా. ఇలా మీకోసం బొచ్చడు ముచ్చలు పట్టుకొచ్చిన దమ్మున చెప్పుకుందామా? చెలపాండ్రి ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చటాయిగా ముచ్చట్లు షురు. అవుగాని పెద్ద మనుషులకు 4000 రూపాయల పింఛన్ వస్తాందా దానివల్ల ఈ లగ్గం చేసుకున్న ఆడబిడ్డలకు తులం తులం బంగారం రేవంత్ అని ఇచ్చిండా? ఎన్ని తులాలు వచ్చినా ఈ పాటికి మన ఆడోళ్లకు నెల నెల 2500 ఇస్తుండా? నిరుద్యోగ భృతి మీ ఇంటికి వస్తాందా? కాలేజీ పిల్లలకు స్కూటీలు ఇచ్చిర్రా? మరి 2 లక్షల రుణాలు అందరికీ మాఫీ అయినాయా? మరి ఏందుల్లాగా అట్లా చూస్తాన్లు? మన షెయిపాటి ప్రభుత్వము ఓట్లకు ముందు చెప్పిన గ్యారంటీలు కదా ఇవి. ఒకటా రెండా 420 గ్యారంటీలు చెప్పే గ్యారంటీ కార్డులు ఇచ్చే జనాలకు అవన్నీ చేస్తానే. మరి చేసిండా? బాకీ పడ్డారు కదా. ఇక కాంగ్రెస్ వాళ్ళు చెప్పిన గ్యారంటీ కారెట్ విరుగుడుకు మన బీఆర్ఎస్ వాళ్ళు బాకీల కారెట్ తయారు చేసిర్రు. చూద్దాం పారిగా కారెట్. చూసిరా మన బీఆర్ఎస్ లీడర్ల చేతిలో ఉన్న బాకీ కార్డు. ఈ 2 నెలల సంధి షెయ్యిపాటి సర్కారు మన తెలంగాణకు ఏమై బాకీ పడ్డదో, ఎన్ని పైసలు బాకీ ఉన్నదో అవన్నీ లెక్కగట్టి బాకీ కార్డును తయారు చేసిండ్రు లీడర్లు. కాంగ్రెస్ గ్యారంటీ అని ఉదరగొట్టి రేవంత్ రెడ్డి సంతకము, బట్టి విక్రమార్క సంతకము, రాహుల్ గాంధీ సంతకాలు పెట్టి ఇచ్చిరుసుడు. అందుకే ఇలా మనం కొట్టినాం. ఇక 22 ఏళ్ళు అయింది కదా. అందుకే కాంగ్రెస్ వాడు ఎవరికి ఎంత బాకీ ఉన్నాడని కాంగ్రెస్ బాకీ కార్డు కొట్టినాం మనం. సింపుల్ లెక్క. ఆడపిల్లలు ఉన్నారు. ఏం చెప్పారు మీకు? నెలకు 2500, కోడలకు 2500, అత్తకు 4000. మరి కోడలకు 22 నెలలకు ఎంత బాకీ ఉన్నాడు? 55,000 బాకీ ఉన్నాడు రేవంత్ రెడ్డి. అందుకే రాసినవా? ఇగో మహిళలకు నెలకు 2500, 22 నెలలకు ఎంత బాకీ? 55,000 బాకీ. అట్లనే ముసలోళ్ళకు 4000 ఇస్తా అన్నాడా? కేసీఆర్ 2000 ఇస్తేనే 4000 ఇస్తా అన్నాడా? మరి ఇప్పుడు 22 నెలలే. గదే కేసీఆర్ ఇచ్చిన పెన్షనే వస్తుంది తప్ప కొత్త కాంగ్రెస్ పెన్షన్ వచ్చిందా? మరి నెలకు 2000 ఎగ్గొట్టిండా లేదా? 22 నెలలకు ఎంత బాకీ? 44,000. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక 8 లక్షల పెళ్లిళ్ళైనాయి. 1 కాదు 2 కాదు. ఈ 2 ఏళ్లలో 8 లక్షల లగ్గాలైనాయి. ఎన్ని తులాల బంగారం బాకీ ఉన్నాడు? 8 లక్షల తులాల బంగారం బాకీ ఉన్నాడు. వికలాంగులు ఉన్నారు కదా. వికలాంగులకు కేసీఆర్ గారు ఉన్నప్పుడు 4000 పెన్షన్ చేసిండు. కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్పారు? 6000 ఇస్తామని చెప్పారు. మరి ఇప్పుడు 22 నెలలు అయిపోయింది వికలాంగులకు. 44,000 బాకీ వికలాంగులకు, 44,000 బాకీ ముసలోళ్లకు, 8 లక్షల తులాల బంగారం బాకీ లగ్గమైనోళ్లకు, అట్లాగే ఆడపిల్లలకు 55,000 రూపాయలు బాకీ. ఇన్నరా? అంతే కదా. గవన్నీ మనకు షెయ్యిపాటి లీడర్లు బాకీ ఉన్నారు. ఈ విత్తం అవిత్తం అని చెప్పి ఓట్లు వేయించుకున్నారు. 100 రోజుల్లోనే అన్ని చేస్తామనే. మరి అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు కాబట్టి మరి ఎన్ని గ్యారంటీలు ఇచ్చిర్రు, ఎంత ఫైదా చేసిర్రు? ఏమన్నంటే మహాలక్ష్మి పథకం, ఫ్రీ బస్సు అని మాత్రం అంటారు. ఆ ఫ్రీ బస్సు చేయబట్టే ఎంతమంది గోసపడుతున్నారో, ఎంతమంది ఆటో డ్రైవర్లు బల్మీటికి పానం తీసుకున్నారో మీరు కూడా చూసే కదా. గది తప్ప ఇంకేమన్నా చేసిరా? రైతు భరోసా, రైతు రుణమాఫీ అంతా సగం సగం సంసారం అయిపోయా. అందుకే ఈ బాకీ కార్డును బీఆర్ఎస్ లీడర్లు ఇంటింటికి పంపి పనే పెట్టుకున్నారు అన్నట్టు. ఇక ప్రతి ఒక్కరి దగ్గర ఈ బాకీ కార్డు ఉండవలసిందే. కాంగ్రెస్ లీడర్లు ఓట్ల కోసం మన ఇండ్లకు వచ్చినప్పుడు మనకు రావాల్సిన బాకీ మనం ముక్కు విండి వసూలు చేసుకోవాల్సిందే. ఈ బాకీ కార్డు మన ముంగట పెట్టవలసిందే. అంతే కదా. ఇవాళ ఈ బాకీ కార్డు విడుదల ఆయా వర్గాలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు జరగాలని, కాంగ్రెస్ మెడలు వంచి ఆయా వర్గాలకు రావాల్సిన డబ్బులు ఇప్పియడం కోసం బీఆర్ఎస్ పార్టీ ఈ యొక్క ఉద్యమాన్ని, ఈ బాకీ కార్డు ఉద్యమాన్ని చేపడతా ఉన్నాం. ఇవాళ ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల పక్షాన ప్రశ్నించడం మా బాధ్యత. మేమేం గొంతమ్మ కోరికలో కొత్త కోరికలు అడుగుతలేం. ఆనాడు బాండ్ పేపర్ మీద ఒకవైపు బట్టి విక్రమార్క, ఒకవైపు రేవంత్ రెడ్డి, మీరిద్దరే సంతకాలు పెట్టి ఇది మా గ్యారంటీ అని కార్డులు పంచారు. గాంధీలు వచ్చి ఇక్కడ ఉపన్యాసాలు ఇచ్చారు. మీరు సంతకాలు పెట్టిన బాండ్ పేపర్ మీద చేసిన దాన్ని 100 రోజుల్లో అమలు చేస్తామన్న దాన్ని ఎప్పుడు అమలు చేస్తారని ప్రధాన ప్రతిపక్షంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తూ ఉంది. దీనికి మీరు సమాధానం చెప్పాలి. ఎవడన్నా కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఓటొస్తే, ఈ ఓటు కోసం వస్తే ఈ బాకీ కార్డు చూపండి, గల్లా బట్టి నిలదీయండి అని చెప్పి నేను ప్రజలకు పిలుపునిస్తా ఉన్నా.
అయితే అయితే అప్పుడప్పుడల్లా మన పార్టీ ప్రభుత్వము ముఖ్యంగా మన రేవంత్ సార్ వారి పర్ఫార్మెన్సులు చూస్తా అంటే నాకు నవ్వే హత్తదుల్లా నిజంగా. అయితే రేవంత్ అన్న 2 లక్షల నౌకర్లు ఇస్తానే కదా, ఇక అక్కడికి డీజీపీ సార్కు కూడా నౌకరు ఇచ్చి చేతులు ఆయన అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చి ఇతనన్న 2 లక్షల కొలువులల్లా డీజీపీ కొలువు కూడా ఖాతాలు వేసుకుంటుండా ఏంది అని అనిపిస్తుంది. ఏందవ్వా డీజీపీ సార్కు కొత్త కొలువిచ్చుడేంది, సార్కు అపాయింట్మెంట్ లెటరు సీఎం సార్ ఇచ్చుడేంది అని పరిశాన్ అవుతురా. అదే మరి మ్యాజిక్ అంటే చూడరు మీరే. ఫస్ట్ ఈ సీన్ చూడురోలా మీరు. మన రేవంత్ సారు ఎవరికో ఉద్యోగం ఇస్తున్నట్టే లెటర్ పెడుతుండు కదా చేతుల. ఇటు పక్క పొంటున్నాయినే మన కొత్త డీజీపీ శివధర్ రెడ్డి సారు. కొత్తగా డీజీపీ అయినందుకు రేవంత్ సార్కి ఇట్లా అపాయింట్మెంట్ లెటర్ చేతిలో పెట్టిండు అన్నట్టు. నిజం చెప్పురోలా, అసలు డీజీపీకి ఎవరన్నా అపాయింట్మెంట్ లెటర్ ఇస్తారా అనోళ్ళా? అసలు చరిత్రలో ఎన్నడన్నా గిసొంటి సీన్ చూసినామా? కానీ ఈ చరిత్రలో లేనిది మన రేవంత్ అన్న చేసిండు. డీజీపీకి కూడా అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చి 2 లక్షల నౌకర్లల్లా ఇదొక నౌకరు అని చెప్పుకుంటాడు కావచ్చు. నాకైతే గట్లనే అనిపిస్తుంది. నాకేంది మన మాజీ మంత్రి సబితక్క కూడా గట్లనే అనిపించిందట. ఈ నూరి మీరు కేసీఆర్ గారు ఇచ్చిన నోటిఫికేషన్లే నియామక పత్రాలు ఇచ్చుకుంటూ 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయంటే దాటవేస్తూ ఉంటారు. ఎక్కడ పోయినా ఆ ఉద్యోగాలు కేసీఆర్ గారు ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారమే ఈరోజు నియామక పత్రాలు ఇచ్చి 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 ఆఖరికి డీజీపీ కూడా నియామక పత్రాలు ఇచ్చే లెవెల్కి పోయినాడు ఈరోజు ముఖ్యమంత్రి గారు. ఇప్పటివరకు ఎప్పుడు చూడలేదు చరిత్రలో, ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇప్పటివరకు డీజీపీ గారికి కూడా నియామక పత్రం ఇస్తున్నారు అనేది నిజంగా చరిత్రలో పెద్ద జోక్ ఇది. ఎప్పటికీ అసలు పొద్దున్న లేచినప్పుడు నేను అనుకుంటున్నాను ఆయన ముఖ్యమంత్రి గారు ఇచ్చారు, డీజీపీ గారు ఎట్లా తీసుకున్నారు ఆ పత్రం అని నేను నిజంగానే ఆశ్చర్యపోయినాను. అంతే కదా, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని. ఇక అధికారంలోకి వచ్చినాక కేసీఆర్ సార్ ఇచ్చిన ఉద్యోగాలకు మన రేవంత్ సార్ అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చి గివ్వే నేను ఇస్తాను 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పి చెప్పిండా లేడా? ఉద్యోగాలు ఇచ్చుడు మర్చిపోయి అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చే పని పెట్టుకున్నాడు. ఇక అదే అలవాటు అయినట్టున్నది. ఆఖరికి డీజీపీ సార్కు కూడా ఇట్లా అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చి అందరికి కిసకిస నవ్వితటి చేసిండట. అసలు ఈ లెటర్ తీసుకునేటప్పుడు కొత్త డీజీపీ సార్కు ఎంత నవ్వొచ్చిందో ఎంత బాధ అనిపించిందో గవన్నీ బయటికి కనిపించకుండా మంచిగానే ఆపుకొని రేవంత్ సార్ ముంగట మంచిగానే ఫోటో దిగిండానంటుర్రులా. అయితే చిన్నప్పుడుల్లా నేను స్కూళ్ళల్లో చదువుకునేటప్పుడు మా సాంఘిక శాస్త్రం మేడము ట్రాన్స్ఫర్ అయ్యి వేరే ఊరికి పోతా అంటే మా బడి పూరలు అందరం మస్తు ఏడ్చినాము. ప్లీజ్ మేడం పోవద్దు మేడం, మీరే మాకు పాఠాలు చెప్పాలి మేడం, ఏరేటోళ్ళు అద్దు మేడం అనుకుంటే ఇక బొల్ల 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 ఏడ్చుకుంటా ముక్కు జీవుకుంటా మస్తు బాధపడ్డాం. అంటే మేడం మంచిగా పాఠాలు చెప్పేది అన్నట్టు. అట్లా మంచోళ్ళు పోతుంటే బాధ అనిపిస్తుంది కదా. ఇక ఇంకోసారి ఏమైందంటే మా లెక్కల సార్ గిట్టనే ట్రాన్స్ఫర్మ్ అయిపోతా అంటే ఇక మేమైతే మస్తు సంబరపడ్డం వల్ల చాక్లెట్లు పంచుకున్నాం అందరం. అంటే సార్ మమ్మల్ని గోసపుచ్చుకునేటోడు. ఇక ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే సిరిసిల్ల కలెక్టర్ సారు ఆ జిల్లా నుంచి బదిలీ అయిపోయిండు. ఇక అక్కడి జనాల సంబరాలు చూడాలే. నరకాసురుడు రావణాసురుడు అసంటోళ్ళ పీడ వదిలిందిరా అన్నట్టే చేసిరోళ్ళ. పటాకులు కాల్చుకుంటా కొబ్బరికాయలు కొట్టుకుంటున్నారు. అరే అవంటే నిజం మీరే నమ్మురు చూడు రాగో. ఈ గోగి అన్న చూడుర్రి కొబ్బరికాయ పట్టుకొని మరి మొక్కులు చెల్లించుకుంటుండు. ఇటు చూడు ఎన్ని గణం పటాకులు కాలుస్తుర్రో. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ సారు బదిలీ అయిండోల్లా. ఇక సిరిసిల్ల జిల్లాకు స్వాతంత్రం వచ్చినట్టు అయిందట. జనాలు హమ్మయ్య అనుకుంటా గిట్ల సంబరాలు చేసుకున్నారు. నరరూప రాక్షసుని వధ ఈ రోజు జరిగింది. ఈ కలెక్టర్ ఓటు తోటి 11 కొబ్బరికాయలు మొక్కినాం. సంతోషం. ఇటు చూడుర్రి గీ షాయి బండి ఆదుకున్నదా? షాయి బండి మీద రామన్న ఫోటో ఉన్నందుకు అప్పుడు దాన్ని జేసీబీలతో కూల్పించిండు కదా గీ కలెక్టర్ సారు. అటెనక మన రామన్న కొత్త షాయి దుకున పెట్టిచ్చిండు. ఇక ఈ కలెక్టర్ పోతుండ నెరకౌడుతోనే షాయి దుకున పైన కూడా పటాకులు కాల్చి ధూమ్ధాం చేసిండోల్లా. అసలు ఒక కలెక్టర్ బదిలీ అవుతుండంటే అయ్యో ఎంత మంచోడు, ఎందుకన్నా బదిలీ చేస్తాను అని అంటారు. కానీ సందీప్ సార్ పోతుంటే మాత్రం గిట్లా డాన్సులు చేస్తారంటే సారు ఇక్కడ జనాలను ఎట్లా అరుచుకున్నాడో మీకు కూడా అర్థమయ్యే ఉంటుంది కదా.
ఇక పేదోళ్ళ ఇళ్ళను కూల్చి పడేసిండు. అప్పట్లా దుకాణాలు పెట్టుకున్న జేసీబీలతో సత్యనాశ చేయించిండు, పోలీసులకు పట్టించిండు. జనాలు ఎంత ఏడ్చినా గోసపడ్డా సారు బండలెక్కనే ఉండే. అందుకే సార్ ఈ జిల్లాను ఇడిచిపోతుండని ఎరకవుడుతోనే గిట్ల పటాకులు కాల్చి సంబురపడ్డరు. నిజం చెప్తున్నా, ఇక హైదరాబాదు మునిగిపోయింది. ఇక నేను కూడా మునిగిపోయినా. ఇక ఆఫీస్కి అత్తను రాను అని అనుకున్న నేను గట్లున్నది మరి మన హైదరాబాద్ల పరిస్థితి. మూసినది జరంత కోపానికి వచ్చింది పట్నం జనం మీద. రోడ్లు తెగిపోయినాయి, బిజ్జీలను ముంచింది, ఇండ్లు మునిగిపోయినాయి. మోకాలు లోతు కాదు బొణికాయ దాకా వరదనుల్లా. ఇక నాకైతే మనకు పుట్టింది పట్నాన్ని చూస్తా అంటే ఆగో చూడురి ఎట్లా బతుకుతారో ఏమో పట్నం వాళ్ళు. ముసరాంబాగు అంతన మునిగిపోయింది. చాదరగాడు వరదతోని చిందరవందరైంది. హైదరాబాద్ పెద్ద బస్టాండ్ ఎంజీబీఎస్ కథ చూడు ఎట్లున్నదో. ఇక బస్టాండ్ లోపలికి నీళ్లు వచ్చినాయి. ఇక్కడ చూడురి, బస్సులు కాలువల్లో నదుల్లో ఇరుకపోయినాయి అనుకునేరు. కాదు కాదు, అది రోడ్డే. రోడ్డు మీదకి వరదొచ్చి బస్సులు బండ్లు మునిగిపోయినాయి వాళ్ళ. బడి గుడి అన్న పరకలేదు. మూసినది ఏడేడ వారుతుందో ఆ జాగలన్నీ నీళ్ళలోనే మునిగినాయి. ఇక మూసినదికి పెద్ద వరదొచ్చింది. పట్నం గోస పడ్డది. జనాలు కట్టుబట్టలతోని ఎటు వాళ్ళు సమజగాక నెత్తి పట్టుకున్నారు. వారి గోస పడ్డరు. మన హైదరాబాద్ చుట్టుముట్టు జిల్లాలలో మస్తు వానలు పడతానే వల్ల ప్రాజెక్టులు నిండిపోయినాయి. ఈ మాయసాగర్ గండిపేట గేట్లెత్తి నీళ్లను విడుదల చేసిరు. దీంతో వరద ఇంకా ఎక్కువైంది. ఇక ఇంకో దిక్కు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు, శ్రీశైలం ప్రాజెక్టు, సరళ ప్రాజెక్టు వరద నీళ్ళు వచ్చినాయి. గేట్లన్నీ ఎత్తి నీళ్లను పంపుతుర్రు. ఇక ప్రాజెక్టుల గేట్లు ఎత్తిరని ఎరకవుడుతోనే జనం కూడా ఆడికొచ్చి నీళ్లను చూసి మురిసిపోతుర్రు. కానీ చూడు, హైదరాబాద్ లో అంత పెద్ద వాన లేకున్నా వరదతోని మాత్రం జనం తనలాడుతుర్రోల్లా. వాళ్ళ బాధ చూస్తుంటే నాకైతే కళ్ళ పొంట నీళ్ళు వచ్చినాయి. వీళ్ళని పట్టించుకునేటోడు నా కనవల్లే. హిమ్మతి ఇచ్చేందుకు ఎవ్వరు ముంగడికి రాలే. ఎంత ఘోరం చెప్పు. ఇటు జిల్లాలలో కూడా వానలే వానలు. రోడ్లు తెగిపోయినాయి, చెర్లకు గండ్లు పడ్డాయి, తొవ్వలు బంద్ అయిపోయినాయి. కొన్ని ఊర్లు అయితే నీళ్ళలోనే వరద నీళ్ళలోనే ఇరుక్కుపోయినాయి. అగ చూడురి మీరే ఎంత తనలాటనో ఇది.
అయితే అయ్యో 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 అమ్మ తోడు చెప్తున్నా, ఆలు మగలకు పడనే పడనంటారు కదా. సరే మనసంటే సాదా సీదా ఇండ్లల్లా ఆలు మగలు జవడాలు పెట్టుకుంటారు. ఒకలంటే ఒకలకు పడది, ఎడ్డమంటే తెడ్డమంటారు. ఒకళ్ళు మాట ఇంకొకరు విననే వినరు, అవసరమైతే తన్నుకుంటారు అని అంటుంటారు కదా. కానీ ఈ ఆలు మగల పంచాది మన ఊర్లలోనే కాదు, సాదాసీది ఇండ్లలోనే కాదు, అమెరికా ప్రెసిడెంట్కైనా తప్పుతలేదో ఈ కీసులాటలు. పులి లెక్క మారి దునియా అనే టారిఫ్లతోని గజ 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 వణికిస్తున్న ట్రంప్ సార్ను ఆయన భార్య ఒక ఆట ఆడిస్తాందట, పిల్లి లెక్క చేస్తాందట కాదు. ఆగో చూడుండ్రి మీరే. గీడ చూడుర్రి గాలి మోటార్లా బైస్ చేసుకుంటురు. ఎవరో ఏర్పాటు చేసిరా ట్రంప్ సారేనోళ్ళ. ఇటు ట్రంప్ సారు అటు ఇంటా మెమోలానియా మేడము. ఈయన ఒకటంట అంటే ఆమె ఇంకొకటి అంటాంది. ట్రంప్ సార్ ఆమెకేమో సంజాయిస్తున్నట్టున్నది, ఈమెనేమో ఏ బేకూఫ్ గాని ఉన్నావు, ఎడ్డి పోషన్ లెక్క మాట్లాడకు, దివాన గానివా అన్నట్టు చేస్తుందోళ్ళ. అగ చూరాదురి ఎంత గర్మగరం మాట్లాడుకుంటురో. ఇక ఇలా కథను చూసి బయట నుంచి ఎవరో వీడియో తీసిరు. ఇంకేమున్నది, ఆమె ఏం మాట్లాడింది, ఈయనేమన్నాడు, ఇవన్నీ లిప్ రీడింగ్ చేసిరట. ఇది బరాబర్ ఆలుమగల గొడవనే. మెలానియా మేడం ట్రంప్ సార్ను గదిరిస్తుంది, కొట్టేదట్టే ఉన్నది అని అనబట్టిరు. అంటే ట్రంప్ సార్ కూడా తప్పలేదన్నట్టు ఈ సంసారంలో చిచ్చులు. ట్రంప్ సార్ అనే ఏందోల్లా ఫ్రెంచ్ అధ్యక్షునిది కూడా గిట్లనే కాలేదా మొన్నోసారి. ఆమెనైతే పెనిమిటిని డైరెక్ట్ దౌడపడ సర్వనే దర్శింది. పాప ఆయన్నేమో అందరి ముందు యాక్టింగ్లు చేసుకుంటూ నవ్వుకుంటూ వచ్చిండు. అంటే దేశాల నేరే ప్రధానులు అధ్యక్షులు కూడా భార్యల ముందు పిల్లి కూనలు లెక్కనే మారిపోయారు పో అని చెప్పుకుంటురోల్లా. 50 మందికి తెలియజేయనిది ఏమనగా, ఇప్పుడు మన ధూమ్నా ముచ్చట్లలో మీకోసం కొంతమంది సెలబ్రిటీలను తీసుకొచ్చిన. వాళ్ళ కళా పోషణ చూడాలి మీరు. ఆగురి సెలబ్రిటీలు అనగానే మీరు ఏమేమేమో అనుకునేరు. దొంగలోల్లా వాళ్ళను మించిన మహానుభావులు తోపు సింగలు ఎవరు లేరు కదా. ఎందుకంటే మూడో కంటికి తెలియకుండా సర్వం దోసుకునేటోళ్ళు మోపారు. అసలు వాళ్ళేం మనుషులోళ్ళ దొంగ సొమ్ముతోని ఏం బాగుపడతారు. వాళ్ళ చేతులు ఇరిగిపోను, వాళ్ళ కాళ్ళ కురుపులు గుట్ట, వాళ్ళ చెవులలో గంటు చీమలు జొర్ర, వాళ్ళ కాళ్ళ రెక్కలు ఇరిగిపోను. ఇక నాకు గిన్నె తిట్లత్తున్నాయి. ఈ ముచ్చట చూసి కడప తిట్లని మీరే తిట్టురు చేరంతా. ఉన్న దొంగలు చాలతలేరని ఇంకా ట్రైనింగ్లు తీసుకొని మరి కొత్త తరం దొంగలు మోపైతురు కదా. ఈ దొంగలు పాడుగాను వాళ్ళు ఏం మనుషులో ఏమొప్పో. నారాయణపేట జిల్లా మక్తల్ బస్టాండ్ కారణంలో మహాలక్ష్మి బంగారం దుకాణం ఉన్నది. మహాలక్ష్మి అత్తదనుకుంటే దుకాణంలోకి దొంగలు వచ్చిరు. చూడురి ఎట్లా పోతాను చేసిరో. గోడకు పెద్ద కన్నం వేసి అందులోకెళ్ళి లోపలికి పోయి పిస్స చేసిరు. చేతికి అందిన ఎత్తుకపోయిరు. 6 కిలోల వెండి మాయం చేసిరట. తులం బంగారం కూడా మాయం చేసి వాళ్ళు మాయమైపోయారు. అగో షాపు హాలత్ చూడు ఎట్లయిపోయిందో. బంగారం దొంగల కథ గట్లున్నదా? గదే మక్తల్లనొల్ల గీ దొంగల కథ చూడు. ఇల్లేమో బైకు దొంగలు. బండి కనబడితే చాలు తాళం చేయి లేకుండా దాన్ని స్టార్ట్ చేసి మాయం చేసి అంత కళాకారులు అన్నట్టు. ఈ కొట్టేసిన బండ్లను పొట్టు చేసి వచ్చిన కాడికి అమ్ముకుంటారట. కానీ వీళ్ళ టైం మంచిగా లేనట్టున్నది. పోలీసులకు దొరికిరు. అదెందో మక్తలను దొంగలు గుర్తి పట్టినట్టే చేసిరు. ఇక ఇప్పుడు వీళ్ళ గురించి కూడా చెప్పుకుందాం, లేకుంటే ఫీల్ అవుతారు. వీళ్ళు కామారెడ్డి జిల్లా బిక్కనూరు దొంగలు. ఇలా పని ఏంటంటే ఇండ్లలో పడరు, దుకాణాలకు పోసుకోరు. గుళ్ళు ఏడేడు ఉన్నాయో చూసి ఆ గుళ్ళకు పోతారు. దేవుళ్ళనే నిలువు దోపిడీ చేస్తారు. బస్వాపురంలో ఉన్న పెద్దమ్మ గుడిలా, ఎల్లమ్మ గుడిలా, రామాయంపేట మల్లన్న కూడా దొంగతనాలు చేసిరు. దేవుళ్ళ విగ్రహాలను సామాన్లను ఎత్తుకపోతారట. ఇట్లా ఇంకో దొంగతనానికి ప్లాన్ ఎత్తా అంటే దొరికిపోయారు. కాదు వీళ్ళని ఏమనాలోల్లా ఆఖరికి దేవుళ్ళను కూడా విడిచిపెట్టారా. వీళ్ళ కండ్లల్లో అగ్గిపోయ్యా. దసరా పండుగ వస్తుంది కదా, ఓ దిక్కు బతుకమ్మ ఆటలు, ఇంకో దిక్కు దేవి నవరాత్రులు అన్నట్టు మా ఇంటి దగ్గర కూడా అమ్మవారిని నిలబెట్టిరు. షిమొక్ లైట్లు పెట్టిరు. దినాం పూజలు ఎత్తాన్లు, పాటలు పాడుతురు, ఆటలు ఆడుతురు. ఇక నేను కూడా రోజు ఆఫీస్కి వచ్చేటప్పుడు అమ్మవారిని మొక్కుకొనే వస్తాన్న. ఇక ఇంటికి పోయేటప్పుడు ఇట్లా దీవెనార్తలు తీసుకునే పోతున్నా.
అన్నట్టు నవరాత్రుల నాడు అమ్మవార్లను రోజుకొక తీర్ల ముస్తాబు చేస్తాన్లు. ఆ గోగాడ చూడురి తల్లి ఎట్లా దర్శనం ఇచ్చిందో. మా కన్యకా పరమేశ్వరి తల్లి అందరినీ సల్లంగా చూడమ్మా. అమ్మవారిని దర్శనం చేసుకున్నారా అనోళ్ళ? గద్వాళ్ళున్న కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారిని గిట్ల ముస్తాబ్ చేసిరు. ఏడ చూడు నోట్లు డూప్లికేట్ కావు, ఒరిజినల్ కడక్ కడక్ కొత్త నోట్లేనోళ్ళ. 5,55,00,000 రూపాయలతో అమ్మవారిని గిట్ల తయారు చేసి దేవి నవరాత్రుల సంబరాలను ధూమ్ధాముగా ఎత్తాన్లు. గద్వాల అమ్మవారు గట్ల తయారైతే ఇటు మన బెల్లంపల్లిలో దుర్గమ్మని చూడు ఎట్లా అలంకారం చేసిరు. వారెవ్వా పైసల నోట్లల్లో అమ్మవారి గుడి కలకలలాడుతాంది కదా. 61,00,000 రూపాయల నోట్లతోని దుర్గమ్మని గిట్ల తయారు చేసి పూజలు అవి చేసిరు బెల్లంపల్లోళ్ళు. ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట. ఎగ్గివ్వుల్లా గ్యాల్టీ ధూమ్ ధామ్ ముచ్చట్లు మంచిగున్నాయి కదా, మస్త్ అనిపించినాయి కదా. మళ్ళీ వచ్చినప్పుడు ఇంక మంచి మంచి ముచ్చట్లు పట్టుకొస్తా. అప్పటిదాకా ఏం చేస్తారు, చూస్తూనే ఉండాలి టీ న్యూస్. టాటా బాయ్ బాయ్ నమస్తే. ఇంక నేను పోయి ఎత్తా.